హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 11 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే యూలి ఆ బాల్ ని తారాకి పాస్ చేస్తూ ఉంది. తారా, నువ్వు ఆ బాల్ మీద నీ సోల్ పవర్స్ ని యూజ్ చెయ్యు. అర్థమైంది యూలి. తన ఆ బాల్ ని యాందానికి పాస్ చేస్తూ ఉంటే తన ఆ బాల్ ని ఫెంగ్ కు పాస్ చేస్తూ ఉంది. ఇప్పుడు అందరూ కలిసి ఫెంగ్ దగ్గర నుండి ఆ బాల్ ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అప్పుడు ఫెంగ్ యూలి వైపుకి ఆ బాల్ ని విసిరేస్తూ ఉన్నాడు. యూలి ఆ బాల్ కి ఒక కిక్ ఇచ్చి ఫస్ట్ గోల్ ని వేసేస్తూ ఉంది. ఎలా ఉంది మన దెబ్బ? గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు ఆ బాల్ మన యాందాన్ దగ్గరికి వస్తూ ఉంటే దాన్ని నాకు పాస్ చెయ్యు అనేసి యూలి ఆ బాల్ ని పట్టుకుని గోల్ వేసేస్తూ ఉంది. యూలి టీం 2 గోల్స్ వేసేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఆ బాల్ ఫెంగ్ దగ్గరికి వస్తూ ఉంటే అందరూ ఫెంగ్ దగ్గరికి వచ్చి ఆ బాల్ ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. రే ఫెంగ్, ఆ బాల్ ని పాస్ చెయ్యు, నాకు భయం వేస్తుంది. సరే నేను చూసుకుంటాను అనేసి తారా ఫెంగ్ ని కూడా గోల్ వేసే ప్లేస్ లోపలికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మన హీరో టీం అలానే యూలి టీం ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. యూలి ఇప్పుడు నెక్స్ట్ గోల్ వేయడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ అప్పుడు పియానన్ ఒక సూదిని యూజ్ చేసి మన యూలిని అటాక్ చేసేస్తూ ఉంది. అందువల్ల యూలి బాగా వీక్ అయిపోతూ ఉంది. అప్పుడు యూలి అక్కడున్న టైమర్ ని చూస్తూ ఉంటే మ్యాచ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక నిమిషం మాత్రమే మిగిలి ఉంది. యూలి వెంటనే తన కంప్లీట్ పవర్స్ ని యూజ్ చేసి గోల్ వేసేస్తూ ఉంది. అప్పుడు యూలి మీద ఉండే సూది పియానన్ కి తగిలి తన ఫేస్ కి చిన్న గాయం అవుతూ ఉంది. బాగా నొప్పిగా ఉంది. ఏమైంది పియానన్? ఆ యూలి ఈ గేమ్ విన్ అవ్వడం కోసము నన్ను ఇలా అటాక్ చేసేసింది. నేను ఈ గేమ్ విన్ అయ్యాను. నాకు ఆ టోకెన్ ని ఇవ్వు. నువ్వు నీ చీప్ ట్రిక్స్ ని యూజ్ చేసి ఈ గేమ్ విన్ అయ్యావు. లేదు, నేను ఏ ట్రిక్ యూజ్ చేయలేదు. యూలి, నువ్వు పియానన్ ని అటాక్ చేయడం చాలా తప్పు. ఇది జస్ట్ గేమ్నే కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, ఈ టోకెన్ కోసం నువ్వు ఏమైనా చేస్తావా? అవును. అలా అయితే నీ వల్ల అయితే ఆ టోకెన్ ని నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళు. లీసన్, దాన్ని ఇచ్చేసి వెళ్ళు. నేను విన్ అయితే నాకు ఆ టోకెన్ ఇస్తానని చెప్పావు కదా, దాన్ని ఇలా ఇవ్వు. సరే ఓకే, నీకు ఆ టోకెన్ ఎందుకు కావాలో ముందు చెప్పు. ఆ తర్వాత నేను నీకు ఆ టోకెన్ ఇస్తాను. నువ్వు గేమ్ విన్ అయితే నాకు ఆ టోకెన్ ఇస్తానని ప్రామిస్ చేసావు కదా, మర్యాదగా ఇవ్వు. అప్పుడు యూలి నోట్లో నుండి రక్తం కక్కుకుంటూ ఉంటే, యూలి నీకేమైంది? నీ షోల్డర్ మీద ఆ గాయం ఏంటి? ఓహో, ఇదంతా ఆ పియానన్ పనా? సరేరా, ముందు మనం హాస్పిటల్ కి వెళ్దాము. ఇది ఒక పాయిజన్. నువ్వేం నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ముందు నాకు ఆ టోకెన్ ని ఇవ్వు. అంతలో అక్కడికి పియానన్ వచ్చి యూలిని అటాక్ చేసి లేక్ లో తోసేస్తూ ఉంది. హే మెంటల్, నీకేమైంది అనేసి హీరో వెంటనే ఆ లేక్ లో దూకి యూలిని కాపాడుతున్నాడు. యూలి, నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను అనేసి హీరో యూలిని పట్టుకుంటున్నాడు. లీసన్, నువ్వేం భయపడకు యూలి, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. అప్పుడు కరెక్ట్ గా హీరో పాకెట్ లో ఉండే టోకెన్ కింద పడిపోయి అది అకాడమీలో ఉండే ఫర్బిడన్ ప్లేస్ దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది సుడిగుండంలా ఉంది. అప్పుడు ఇద్దరు విడిపోతూ ఉన్నారు. యూలి, నువ్వు నా చేతులు పట్టుకో. వెంటనే యూలి హీరో చేతులను పట్టుకుంటూ ఉంది. దగ్గరికి రా, ఐస్ క్రిస్టల్స్ వస్తున్నాయి. అప్పుడు అది హీరో బాడీని గీసుకుని పోతూ ఉంది. ఇక్కడేమో ప్రిన్స్ మో అలానే చెంగ్ ఇద్దరు కలిసి ఆ లేక్ అంతా వెతుకుతూ ఉన్నారు. వాళ్ళని కనిపెట్టారా? లేదు. చెంగ్, నువ్వు వాళ్ళని చూసావా? లేదురా. హే పియానన్, మర్యాదగా ఇక్కడి నుండి పారిపో. ముందే పిచ్చ కోపంలో ఉన్నాను. హే పియానన్, ఇదంతా నీ వల్లే. నువ్వు మాత్రం తనని అటాక్ చేయకుండా ఉండి ఉంటే లీసన్ ఇలా వాటర్ లోకి వెళ్లేవాడు కాదు కదా. తను నన్ను కొట్టింది, అందుకే అలా చేశాను. సరే, ఆ సూదిలో పాయిజన్ ఉంది కదా, అది మీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు కదా. అలా అయితే నువ్వే ఫస్ట్ యూలిని అటాక్ చేసి ఉంటావు. అక్క, నువ్వెందుకు ఇలా చేసావు? నేను నీ అక్కని. నా మాటలు కూడా నువ్వు నమ్మవా? అక్క, నువ్వు అలా చేయడం చాలా పెద్ద తప్పక్క. ఎందుకు ఇలా చేసావు? ముందు గొడవ పడడం ఆపండి. మాస్టర్, వాళ్ళిద్దరూ ఈ లేక్ లో ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకని? మేము ఈ కొలనంతా కంప్లీట్ గా వెతికేసాం మాస్టర్, కానీ లోపల ఎవరూ లేరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫర్బిడన్ ల్యాండ్ లోకి వెళ్లిపోయి ఉంటారు. లీసన్, నీకిప్పుడు హెల్త్ ఎలా ఉంది? నాకు పర్లేదు. ఇంతకీ మనం ఎక్కడున్నాము? ఎందుకు ఈ ప్లేస్ అంతా మంచుగా ఉంది? ఒకవేళ మనము కొలను లోపల ఉండే ఆ ఫర్బిడన్ ల్యాండ్ లోకి వచ్చేసామా? సరే, ముందు నీ డ్రెస్ విప్పు. లీసన్, నీ గాయం ఎలా ఉందో నేను చెక్ చేసి చూస్తాను. ఏమ్మా, నీకు నన్ను టచ్ చేయాలని కోరికగా ఉందా? రే, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నన్ను ఎగతాళి చేస్తున్నావా? సరే, ఇంతకి నువ్వెందుకు లేక్ లో దూకావు? నాకేమైనా అయిపోతుందేమోనని నీకు భయంగా ఉందా? నేనెందుకు నీ గురించి బాధపడాలి? సరే, నువ్వెందుకు దూకావు? నేను రాకుండా ఉండి ఉంటే నువ్వు చనిపోయి ఉంటావు. అందుకే దూకాను. సరే, ఇంతకి నీ పాయిజన్ ఎలా ఉంది? పర్లేదు, నాకు బాగానే ఉంది. సరేరా, మనం ముందు ఇక్కడ నుండి బయటపడడానికి ట్రై చేద్దాము. ఇది పైకి చూడడానికి నార్మల్ లేక్ లాగానే కనిపిస్తుంది, కానీ దీని లోపల ఫర్బిడన్ ల్యాండ్ ఉంది. నంబర్ 1 టోకెన్ ఉంటేనే మనం ఆ ల్యాండ్ లోపలికి వెళ్ళగలము. సరే ఓకే మాస్టర్, ఇప్పుడు వాళ్ళని మనం ఎలా కాపాడగలము? నేను గ్రాండ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా మార్గం ఉందేమో కనుక్కొని వస్తాను. కానీ అంతవరకు మీరెవ్వరూ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయకండి. ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే అది మిమ్మల్ని చంపేస్తుంది. కాబట్టి దాని లోపలికి వెళ్ళడం చాలా కష్టము. కానీ ఒకవేళ ఎవరైనా దాని లోపలికి వెళ్ళినా ప్రాణాలతో తిరిగి రావడం చాలా కష్టము. మాకు అర్థం కాలేదు మాస్టర్.
ఆ ఫర్బిడన్ ల్యాండ్ లోకి వెళ్లిన వాళ్ళెవ్వరూ ఇప్పటిదాకా ప్రాణాలతో తిరిగి రాలేదు. ఇక్కడేమో మంచు ఎక్కువగా పడుతుండడం వలన మన హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి ఒక గుహలో కూర్చొని ఉన్నారు. నీ గాయం ఎలా ఉంది? పొట్టిదానా, నువ్వేం నా గురించి బాధపడకు. నేనేం చనిపోను. ఎందుకంటే నా దగ్గర నా హీలింగ్ పవర్స్ ఉన్నాయి. కాబట్టి నా గాయం ఈజీగా క్యూర్ అయిపోతుంది. అబద్ధం చెప్పకు. అవునా? అయితే ఒకసారి ఇలా చూడు. నీకీ పవర్ ఎలా వచ్చింది? ఏమో అది ఎవరికి తెలుసు. నేను పుట్టినప్పటి నుండి నాకీ పవర్స్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళుంటున్న ప్లేస్ దగ్గరికి ఎవరో వస్తున్నారు. నువ్వేమంటున్నావ్? వాళ్ళిద్దరూ ఫర్బిడన్ ల్యాండ్ లోకి వెళ్ళిపోయారా? అవును. దాని లోపలికి వెళ్ళడం చాలా కష్టమంట. అలానే ఇప్పటి వరకు దాని లోపలికి వెళ్ళిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదంట. ఇక్కడేమో మన వాళ్ళందరూ కలిసి వాళ్ళిద్దరిని కాపాడి బయటకు తీసుకొని రావడం కోసము ఏమైనా దారుందేమో అని వెతుకుతూ ఉన్నారు. ఏంరా, ఏమైనా దొరికిందా? ఏం దొరకలేదు. రేయ్, నువ్వు ఇంటెలిజెంట్ కదా, దీని గురించి నీకేమైనా తెలుసారా? నేను కూడా బుక్స్ చూసే తెలుసుకున్నాన్రా. నాకు దీని గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళకేమైనా అవుతుందేమోనని నాకు కాస్త భయంగా ఉంది. రే పిచ్చోడా, ముందు నీ నోరు ముయ్యిరా. ఇక్కడేమో హీరో కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే తన పక్కన ఒక కుక్క పిల్ల ఉంది. ఇదేం ప్లేసు? ఏమో ఎవరికి తెలుసు. ఓహో, మీరు నిద్ర లేచేశారా? వేడి నీళ్లు రెడీగా ఉన్నాయి. మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేయనా? ఏం ఫుడ్డు? మీరే అనేసి అతను హీరోయిన్ ని ఆ వేడి నీటిలో పడేయడానికి ట్రై చేస్తూ ఉంటే, రే ముసలి, నువ్వేం చేస్తున్నావు? నేను తనని కుక్ చేయబోతున్నాను. నీకు ఈ అమ్మాయిని చూస్తుంటే ఫుడ్ లాగా అనిపిస్తుందా ఏంటి? అవును. నేను ముందు ఆ పిల్లని తింటాను, తర్వాత నిన్ను కూడా తింటాను. రే ముసలి, నీకేమైనా పిచ్చా? జోక్ చేయకు ముసలి. ముందు తనని కింద దింపు. నన్ను చూస్తుంటే మీతో జోక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? నేను ఈ దివిలో చాలా రోజుల నుండి ఒంటరిగా ఉంటున్నాను. నేను చాలా రకాల ఫుడ్లు తిన్నాను, కానీ ఇప్పటి వరకు మనిషి మాంసాన్ని మాత్రం టేస్ట్ చేయలేదు. ముసలి, నువ్వు సీరియస్ గానే మాట్లాడుతున్నావా? అవును. కానీ ముసలి, నువ్వు ఒకసారి ఆ పిల్లని చూడు, ఎంత బక్కగా ఉందో. తనేమంత టేస్ట్ గా ఉండదు. అరే అవును కదా, తను నిజంగానే బక్కగా ఉంది. అవును ముసలి, లావుగా ఉండాల్సిన ఈ పిల్ల బక్క చిక్కిపోయి ఉంది. రే ఎదవా, ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇది ఒక పిచ్చిది. తాత, దేవుడే మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఏంటి? అవును తాత, మీరొక్కరే ఇక్కడ ఉంటున్నారు అనేసి మిమ్మల్ని చూసుకోవడం కోసం దేవుడే మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కాబట్టి మీరెలా మమ్మల్ని తింటారు? నిజంగానే మిమ్మల్ని దేవుడు పంపించాడా? అవును. దేవుడు ఇద్దరిని పంపించారు కాబట్టి అందులో ఒకరిని తినడంలో తప్పేం లేదు. రే ముసలి, నువ్వు తనని తింటే నేను కూడా చచ్చిపోతాను. రే, నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? నేనిప్పుడేం చేస్తానో చూడు. ఇప్పుడేం చేయాలి? ఐడియా అనేసి హీరో అక్కడున్న కుక్క పిల్లని పట్టుకొని, నువ్వు ఇప్పుడు తనని వదిలిపెట్టకపోతే నేను ఈ కుక్క పిల్లని వేడి నీటిలో వేసి బాగా కుక్ చేసేస్తాను. రే రే, నా బుజ్జు కుక్కని ముందు కింద వదిలిపెట్టరా. ఓ వదిలిపెట్టాలా? అలా అయితే ఇక మీదట నన్ను తనని తినను అని చెప్పి నాకు ప్రామిస్ చెయ్యు. లేకపోతే దీన్ని కుక్ చేసేస్తాను. సరే సరే, నేను మీ ఇద్దరిని తినను. నువ్వు అమ్మాయిని ఎంత కాపాడాలని ట్రై చేసినా నీ వల్ల కాదు. ఎందుకంటే తన బాడీలో పాయిజన్ ఉంది. అది నీకెలా తెలుసు? ఎందుకంటే నేను స్వర్గ పుస్తకానికి సంబంధించిన గార్డియన్ని. నాకు అన్నీ తెలుసు. అలా అయితే తన పాయిజన్ ని ఎలా క్యూర్ చేయాలో నీకు తెలుసా? తెలుసు. అలా అయితే నువ్వు తనని కాపాడు. కుదరదు. లీసన్ వదిలే. ఆయనకి నన్ను క్యూర్ చేయడం తెలియదనుకుంటా. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈ ముసలివాడు ఒక డమ్మీ పీస్ అనుకుంటా. ఏంటి, నేను డమ్మీ పీసా అనేసి అతను హీరోయిన్ ని లోపలికి తీసుకుని వెళ్లి తన్ని క్యూర్ చేస్తున్నాడు. తను క్యూర్ అయిపోయిందా? క్యూర్ అయిపోయింది. కానీ తను ఈ రోజంతా మైకంలోనే ఉంటుంది. సరే, లోపలికి వెళ్లి చూడుపో. ఏంటి, ఆ లీసన్ ఫర్బిడన్ ల్యాండ్ లోకి వెళ్ళిపోయాడా? అవును. దాని లోపలికి వెళ్ళిన వాళ్ళెవ్వరూ రిటర్న్ రాలేదంట. ఆహా, ఎంత మంచి న్యూస్ చెప్పావు. రా, వెంటనే అక్కడికి వెళ్లి చూసేసొద్దాము. వాడిక్కడే పడ్డాడా? ఆ ఎంత సంతోషంగా ఉందో. ఏంటి? లేదు, బాధ. నాకు బాధగా ఉందని అంటున్నాను. ఇంత చిన్న ఏజ్ లోనే వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మీరేం బాధపడకండి. ఈ లోకంలో మరణం అందరికీ వస్తుంది. అందులోనూ ఈ లీసన్ ఉన్నాడు కదా, వాడొక పెద్ద ఎదవ. వాడికిలానే జరగాలి. నువ్వు ఇప్పుడేమన్నావు? చంగ్, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. రే చంగ్, నువ్వు ఆ లీసన్ పెంచుకునే కుక్కవి కదా. యువరాజు గారు, వాడు లీసన్ ఫ్రెండ్. అవునవును, ఫ్రెండ్, పైగా బెస్ట్ ఫ్రెండ్. వాడి కోసం నువ్వు నన్ను కొట్టావు కదరా. పర్లేదు, మీ బాధ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్బిడన్ ల్యాండ్ లో ఒక రోజు గడిచిపోగానే మన హీరోయిన్ కళ్ళు తెరుస్తూ ఉంది. యూలీ, నీకిప్పుడు ఎలా ఉంది? నాకు పర్లేదు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? ఇంకెక్కడ? ఆ ముసలివాడి రూమ్ లోనే ఉన్నాము. ఆయనే నీ బాడీలో ఉండే పాయిజన్ ని రిమూవ్ చేశాడు. సరేరా, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాము. ముందు నీ గాయాలు క్యూర్ అవ్వనివ్వు, తర్వాత మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాము. ముందు నువ్వు బాగా రెస్ట్ తీసుకో. నేను నీకేమైనా ఫుడ్ తీసుకొని వస్తాను. తాత, ఏంట్రా, తినడానికి ఏమైనా ఉందా? నన్ను తిననివ్వకుండా చేసింది మాత్రమే కాకుండా తినడానికి ఏమైనా కావాలని నన్నే అడుగుతున్నావా? ఇంకా ఆయన అడిగి ఏం లాభం లేదు అనుకుని హీరో నేరుగా వంటగదికి వెళ్లి ఏమైనా ఉందేమో అని వెతుకుతూ ఉన్నాడు. అక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చికెన్స్ అన్ని ఉన్నాయి. అమ్మయ్య, మనకి ఇవి చాలు అనుకుని వాటితో చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చికెన్ ఫ్రైని
పక్కన పెట్టేసి వెజిటేబుల్ సలాడ్ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చి చికెన్ కోసం వెతుకుతూ ఉంటే ఆ చికెన్ ఫ్రై కనిపించడం లేదు. ఫ్రై ఎక్కడికి వెళ్ళింది? ఏదో దొంగ పిల్లి నా ఫ్రైని తీసుకుని వెళ్ళిపోయినట్టు ఉంది. ఓహో, ఇది ఈ ముసలి పనేనా? అవును ముసలి, ఫుడ్ ఎలా ఉంది అని హీరో అడుగుతూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.